నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ భూములకు ఫారెస్ట్ అధికారులు హద్దులు వేస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారు. తమ గ్రామ ప్రజలకు భూములు కేటాయించిన తర్వాతే హద్దులు చూపించాలని నచ్చన్ ఎల్లాపూర్ గొండుగూడ గిరిజనుల ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారడంతో గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. అటవీ రేంజ్ ఆఫీస్ కు తరలించారు. దాదాపు 150 మంది పోలీస్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు మధ్య భూములకు హద్దు రాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు పట్టా నంబర్స్ ను వేశారు. తమ గ్రామస్తులకు కేటాయించిన భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ భూములకు ఫారెస్ట్ అధికారులు హద్దులు వేస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, జిల్లా కడెం మండలం మైసంపేట పునరావాస కేంద్రం వద్దనైతే ఉద్రిక్తతనైతే చోటు చేసుకుంది. మైసంపేట పునరావాస గ్రామస్తులకు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తుండగా ఇటు నచ్చనెల్లపూర్ కు సంబంధించినటువంటి గోండుగూడ గిరిజనులు అయితే అటవీ శాఖ అధికారులు అయితే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతనైతే నెలకొంది. మొదటగా తమకు భూములు చూపెట్టిన తర్వాతనే గిరిజనులకు భూములు కేటాయించాలంటూ కూడా నచ్చనెల్లపూర్ గోండుగూడ గిరిజనులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము ఏళ్లుగా ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం, తమను కాదని మైసంపేట గ్రామస్తులకు పునరావాస గ్రామస్తులకు ఆ వ్యవసాయ భూములను ఏ రకంగా ఇస్తారంటూ కూడా ఇటు అటవీ శాఖ అధికారుల తీరునైతే వారు ఎండగడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 20 మంది ఆందోళనకారులు అయితే అదుపులోకి తీసుకొని జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో దాదాపుగా 150 మంది పోలీసులు, అటవీ శాఖ అధికారులు అయితే పాల్గొన్నారు. అయితే మొదటి నుంచి కూడా మైసంపేట పునరావాస గ్రామస్తులకు నచ్చనెల్లపూర్ గోండుగూడ గిరిజనులకు అయితే మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి రాంపూర్ మైసంపేట గ్రామస్తులకు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా 2 గ్రామాల వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రతి ఏడాది కూడా వారు కల్టివేషన్ కు వెళ్లడం, ఇటు నచ్చనెల్లపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు అడ్డుకోవడం కూడా కొనసాగుతూ వస్తుంది. మరోవైపు మైసంపేట, రాంపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా అధికారులపై అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, పూర్తి స్థాయి ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇటు పునరావాస కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా తాము సాగు చేయడానికి ఇస్తున్నటువంటి భూములన్నీ కూడా రాళ్ళు బండలతో ఉన్న ప్రాంతాలను తమకు సాగు చేసుకోవడానికి ఇస్తున్నారంటూ కూడా గతం నుంచి కూడా వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాది ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయింది. మరోవైపు ఈ ఏడాది కూడా నిర్మల్ జిల్లాలోనైతే మళ్ళీ కంటిన్యూ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలో కూడా ఇటు పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్యనైతే ఉద్రిక్త పరిస్థితులకు అయితే దారితీసింది. ఇటు గిరిజన రైతులు సుద్దాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గిరిజన రైతులు పోడు భూముల్లో విత్తనాలు విత్తడానికి వెళ్లడంతో అయితే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు అధికారులు ఏమో చెప్తున్నది ఒకటే, ఇక్కడ ఎవరు కూడా పోడు భూములపై ఎవరు కూడా కల్టివేషన్ చేయొద్దంటూ అటవీ శాఖ అధికారులు చెప్తా ఉండగా తాము 20-30 ఏళ్ల నుంచి కూడా పోడు వ్యవసాయం చేస్తున్నాం, ఖచ్చితంగా తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా పోడు రైతులు అయితే నిలదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చినా కూడా మీరు ఎందుకు వస్తున్నారంటూ అధికారులు అంటూ ఉండగా పోడు రైతులు మాత్రం తమకు ఇప్పటి వరకు నోటీసులు అందలేదు అంటూ వారైతే చెప్తా ఉన్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇటు పోడు భూముల రగడన అయితే కంటిన్యూ అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఇటు పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్యనైతే ఉద్రిక్తలకు అయితే దారితీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పోడు రైతులతో పాటు ఇటు గిరిజనులకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.